వెరీ గుడ్ మార్నింగ్. సో మన కార్లో మనం లాంగ్ డ్రైవ్స్ చేస్తాం కదా. సో పిల్లలు ఒకవేళ ఉంటే బ్యాక్ సైడ్ పడుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మన కార్లో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి వీలుగా ఉండేలాగా మనం ఒక కార్ బెడ్ ఆర్డర్ పెట్టాము. సో ఇది కార్ బెడ్ మ్యాట్రెస్ బెస్ట్ జోన్ వాళ్ళది, అమెజాన్లో తీసుకున్నాము. 1699 పడింది మనకి ఇది. సో దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే పిల్లలకి లాంగ్ డ్రైవ్స్లో కొంచెం రిలాక్స్డ్గా పడుకోవడానికి బాగుంటుంది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ కార్ సీట్లో పడుకోవచ్చు, బట్ ఇక్కడ అంత కన్వీనియంట్గా ఉండదు లాంగ్ డ్రైవ్స్లో పడుకోవడానికి పిల్లలకి. సో ఏంటంటే ఈ కార్ బెడ్ మ్యాట్రెస్ ఏం చేస్తుంది అంటే ఇది మొత్తం కవర్ చేసేస్తుంది, ఈ గ్యాప్ని కూడా కవర్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో మనకి కార్ బెడ్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో బెడ్, ఇంకోటేమో ఇక్కడ ఈ గ్యాప్లో ఫిట్ అయ్యే బ్లాక్ ఉంటుంది. సో అది మొత్తం ఎయిర్తోనే ఫిల్ అవ్వాలి. అండ్ మనకి ఎయిర్ పంపు కూడా ఇచ్చారు దాంతో. సో ఇది మిడిల్ పార్ట్లో పెడతాము ఎయిర్ ఫిల్ చేయాలి. అండ్ 2 పిల్లోస్ కూడా ఇచ్చారు దీంతో. సో మనకు ఆల్రెడీ కార్లో పిల్లోస్ ఉన్నాయి, చూద్దాం ఎట్లా ఉంటుందో ఫిల్ చేసి. సో ఇది వచ్చేసి బెడ్. సో ఇప్పుడు ఇది మనము ఫిల్ చేయాలి. మనకి దీంతో ఒకటి ఎయిర్ పంపు కూడా ఇచ్చారు. సో ఇది మన ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, సో దాంట్లో పెట్టేసి ఫిల్ చేయొచ్చు. సో ఇది చూపిస్తాను మీకు ఎట్లా చేయాలో. సో బాగానే పెద్దగా ఉంది. సో ఇది మన ఛార్జింగ్ పాయింట్లో పెట్టేద్దాము. ఆల్రెడీ ఆన్ అయింది, సౌండ్ మాత్రం బాగా వస్తుంది. సో ఫస్ట్ మనము ఈ గ్యాప్లో ఏదైతే ఫిల్ అవుతుందో ఇక్కడ ఈ పార్ట్ని ఫిల్ చేద్దాము. ఇది గ్యాప్లో ఫిల్ అవుతుంది. సో ఇది పంప్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇది పంపు పెట్టేసాము. ఇక్కడ ఆన్ బటన్ ఇచ్చాము. చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది వితిన్ సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ సెంటర్ పార్ట్లో పెట్టాలి. సో కార్ సీట్, ఫ్రంట్ కార్ సీట్ కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఫిట్ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఉంది కిందికి. సో చూద్దాము, ఇది కూడా ఫిల్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఈ పార్ట్ కూడా ఫిల్ చేద్దాము. బెడ్ని ప్రాపర్గా సెట్ చేసేసుకుందాం ఇక్కడ. సో ఇది మనకి ఫిల్ అయిన తర్వాత ప్రాపర్గా అర్థమవుతుంది ఎంత ఫిట్ అయింది అనేది. సో ఇక్కడ నాజిల్ ఇచ్చారు దీనికి. సో ఆల్ సెట్. సో ఇది పెట్టేశాను పంపు దీనికి. సో ఇప్పుడు ఫిల్ చేద్దాము. నాయిస్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాయిస్ రాకపోవచ్చు. సో ఫిల్ అయ్యాక మళ్ళీ మాట్లాడదాము. సో బెడ్ మాత్రము పర్ఫెక్ట్గా ఫిల్ అయింది, చూడొచ్చు. దీనిపైన కూర్చుంది ఇది. ఒకవేళ ఇది లేకపోయినా నడుస్తుంది అనుకుంటా, కానీ జస్ట్ మొత్తము ఇది బెండ్ అవ్వకుండా ఇది సపోర్ట్ చేస్తుంది కింద. సో కొంచెం గ్యాప్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఇది చూడాలి, కింద ఏమన్నా పెట్టాల్సి వస్తుంది మనకి.
ఎందుకంటే ఇది యూనివర్సల్ బెడ్ కాబట్టి అన్ని కార్స్కి ఫిట్ అయ్యేలాగా ఉంటుంది. కొంచెం గ్యాప్ ఉంది, మన కార్కి కొంచెం గ్యాప్ వస్తుంది. సో ఇది చూడాల్సి వస్తుంది ఏం చేయాలో. సో బెడ్ అయితే బాగానే ఉంది. సో ఇంక ఇది మనము యూజ్ చేసి చెప్తాను మీకు ఎట్లా ఉందో. ఫిల్లింగ్ అయితే జస్ట్ హార్డ్లీ 1 minute కూడా పట్టలేదు 2 parts ఫిల్ చేయడానికి. సో ఫాస్ట్గానే అయిపోయింది, పంపు మస్తు ఉంది ఫాస్ట్గా. సో మీకు పడుకొని చూపిస్తాను. ఇక్కడ పిల్లలకి హాయిగా ఉంటుంది. మనకి పెద్దవాళ్ళకంటే కొంచెం బరువు ఎక్కువ ఉంటాం కాబట్టి లోపలికి వెళ్ళిపోవచ్చేమో ఛాన్స్. పిల్లలకైతే 10 years 15 years వరకు పిల్లలకి బాగానే ఉంటుంది. ఇది చూడండి బాగానే ఉంది కదా. సో ఇదేమో ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ. పిల్లలు అటు సైడ్ ఒకవేళ మరీ చిన్న పిల్లలు ఉంటే అటు సైడ్ రాకుండా డ్రైవర్ సైడ్ ఇది ప్రొటెక్ట్ అవుతుంది. ఇది గేట్ లాగా ఉంది ఇక్కడ, బాగుంది. సో మొత్తానికి బెడ్ అయితే బాగానే ఉంది. సో ఈ వ్లాగ్తో మీకు ఒక ఎయిర్ బెడ్, కార్ది ఎయిర్ బెడ్ మ్యాట్రెస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూపించాను. సో అది యూజ్ చేసి దాని రివ్యూ కూడా చెప్తాను మీకు. సో ప్రస్తుతానికి ఇది ఇలానే ఉంచుదాము. సో పిల్లలతో యూజ్ చేపించి చెప్తాను ఎలా ఉందో. పంపింగ్ మాత్రం చాలా ఫాస్ట్ ఉంది, పంప్ చాలా స్పీడ్గా చేస్తుంది. సో దీంతో మనకి ఒకవేళ ఏదైనా హోల్స్ పడితే అది ప్యాచ్ చేయడానికి ఇది గమ్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఇది ప్యాచ్ స్టిక్కర్స్ కూడా ఇచ్చినట్టున్నారు. ఓకే, సో ఇది స్టాండ్ బైగా ఉంటుంది. ఎప్పుడైనా పంచర్ ఏమన్నా అయితే హోల్ పడితే కొన్ని సిచ్యువేషన్స్లో, ఎందుకంటే ఇది పాలివినైల్ క్లోరైడ్ మెటీరియల్, సో కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, మెటల్ కాదు కదా. సో ఓకే, సో ఈ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అవుతుంది లాంగ్ డ్రైవ్స్లో వెళ్ళడానికి కార్ బెడ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అని. యూసేజ్ మాత్రం మనం వెకేషన్కి వెళ్ళినప్పుడు చూసి చెప్తాను ఎట్లా ఉందో యూసేజ్. ఓకే, సో ఈ వ్లాగ్లో ఇంతే ఇంకా. సో మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాము. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.